హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ఎంఎస్ ఎక్సెల్ అడ్వాన్స్డ్ 2007 ట్యూటోరియల్స్ తెలుగు సిరీస్లో ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సినారియో మేనేజర్. సో వీటి గురించి మనం తెలుసుకునే ముందు వ్యూయర్స్ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో నా తరపు నుంచి మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఓకే వ్యూయర్స్, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము సినారియో మేనేజర్ అప్లై చేసే ముందు ఈ డేటాని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఫస్ట్ వన్ బడ్జెట్. ఓకే, సో బడ్జెట్ 2016లో ఒక డిపార్ట్మెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. ఈ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో సేల్స్ ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎంటర్ చేసాము. సేల్స్ అవుతుంది 1 lakh రూపీస్ అండ్ ఎక్స్పెండిచర్ అవుతుంది 20,000 రూపీస్. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది సేల్స్ నుండి ఎక్స్పెండిచర్ని తీసివేయగా మనకి 80,000 రూపాయలు అనేది ప్రాఫిట్ అవుతుంది అనమాట. అండ్ ఈ రిపోర్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించింది అనమాట. అండ్ ఇదే ప్లేస్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదా ఇంకో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మనం మెయింటైన్ చేసి సినారియో మేనేజర్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే అవసరమైనప్పుడు ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్ని షో చేయొచ్చు. సో మిగతా డిపార్ట్మెంట్ చేసే ముందు ఈ డిపార్ట్మెంట్ తాలూకా డేటాని సినారియోలో యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ పని క్లిక్ చేసి ఇది అవుతుంది ఫస్ట్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇలా క్లిక్ చేసి డేటా ట్యాబ్లో డేటా టూల్స్ గ్రూప్లో వాట్ ఇఫ్ అనాలిసిస్ పని క్లిక్ చేసి సినారియో మేనేజర్ పని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో యాడ్ బటన్ పని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్న ఈ సినారియోని ఒక నేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ దీనికి ఫైనాన్షియల్ అని పేరు పెడుతున్నాను. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అని పేరు పెట్టి చూడండి. నెక్స్ట్ అవుతుంది చేంజింగ్ సెల్స్ అని ఉంది కదా, అక్కడ మిగతా 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ బటన్ పట్టుకుని మిగతా 2 సెల్స్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఫైనాన్షియల్ అనే టైటిల్ ఉన్నది B1లో, తర్వాత సేల్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఉన్నది B3 B4లో. ఓకే, ఇప్పుడు నేను ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు B1లో ఏముంది, B3లో B4లో ఏమేమి ఉందో ఈ వాల్యూస్ అనేవి ఇందులో డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మనం ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ మొదట ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ యాడ్ అయిపోయినట్టు మనకి ఈ లిస్ట్లో చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ బాక్స్లో. ఇప్పుడు సెకండ్ వన్, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మార్కెటింగ్ అని టైప్ చేసా. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సేల్స్ ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. 1,50,000 అండ్ 10,000 ఎక్స్పెండిచర్ కింద చూపిస్తున్నాను. సో 1,40,000 ప్రాఫిట్ ఇక్కడ. ఇది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ది. ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని ఇప్పుడు మనం యాడ్ చేయబోతున్నాం. సో సేమ్ ప్రొసీజర్ డేటా ట్యాబ్లో డేటా టూల్స్లో వాట్ ఇఫ్ అనాలిసిస్ సినారియో మేనేజర్. ఇందులో యాడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు సినారియో నేమ్ ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి చేంజింగ్ సెల్స్లో చూసుకున్నట్లయితే ఆటోమేటికల్లీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. చూడండి B1 B3 B4. ఓకే, సో ఇంతకుముందు మనం తీసుకున్నాం కాబట్టి అదేవిధంగా ఇక్కడ చేంజింగ్ సెల్స్లో అడ్రసెస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో వాటిని అలా ఉంచేసి ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ సినారియోస్లో చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చెప్పేసి మనం 2 డిపార్ట్మెంట్లని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇలా ఎన్ని డిపార్ట్మెంట్లైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఈ 2 డిపార్ట్మెంట్లని యాడ్ చేశా. సో ఇప్పుడు నేను చూడండి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన డేటా కనబడుతుంది కదా. ఇక్కడ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డేటా చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసి షో పని క్లిక్ చేస్తున్నాను. చూస్తే మీరు కరెక్ట్గా అండ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసా. సో ఇప్పుడు బడ్జెట్ 2016 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ మన ముందు ఉంది. ఇప్పుడు నాకు మార్కెటింగ్ అవసరం పడింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఫైనాన్షియల్ మీద క్లిక్ చేసి సేమ్ వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్లోకి వెళ్ళి అందులో ఉండే సినారియోలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసి షో పని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన డేటా వచ్చేసింది. సో వ్యూవర్స్ అర్థమైందా? సో ఇది సినారియో మేనేజర్. ఒకవేళ ఈ విధంగా క్రియేట్ చేసిన ఈ సినారియో మేనేజర్ని అవసరమైతే మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేయాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తారు, ఎడిట్ బటన్ క్లిక్ చేసి చేంజింగ్ సెల్స్ కానీ నేమ్స్ కానీ మోడిఫై చేసుకుంటారు.
అండ్ అవసరం లేదు అనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తారు, డిలీట్, మళ్ళీ సెలెక్ట్ చేసి ఇంకో సినారియోని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే మా సినారియోని డిలీట్ చేస్తాం. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక షాప్ 1 అని చూడండి. షాప్లో పర్చేజెస్, సేల్స్, ఎక్స్పెండిచర్, ప్రాఫిట్. పర్చేజెస్ అంటే కొనుగోలు, ఇంత సరుకు 1,50,000 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది. సేల్స్ విషయానికి వస్తే 2 లక్షలు చేశారు. అండ్ ఖర్చులు అనేది 6,000 రూపాయలు ఖర్చులు జరిగింది. అండ్ ఇకపోతే మనకి ప్రాఫిట్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఈ ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ మీరు ఫార్ములాని నేను ఎడిట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు B4 అంటే ఇక్కడ సేల్స్ మైనస్ పర్చేస్ ప్లస్ ఎక్స్పెండిచర్. చూడండి, ఈ పర్చేస్ ఇది ఎక్స్పెండిచర్, ఈ రెండు కలిపి రెండింటిని మొదట బ్రాకెట్లో ఎందుకు పెడుతున్నానంటే ఫస్ట్ ఈ రెండింటిని కలపాలి. ఆ కలపగా వచ్చే వాల్యూని ఈ B4 నుండి తీసివేయబడాలి. అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ ఖర్చులు కలపగా వచ్చిన ఆదాయాన్ని నుండి తీసేస్తే మనకి మిగిలేదే ప్రాఫిట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే 44,000 షాప్ 1 ప్రాఫిట్. ఇక్కడ షాప్ 1 డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా, ఈ షాప్ 1 డీటెయిల్ని నేను సినారియో మేనేజర్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత షాప్ 2 వివరాలు మనం ఎంటర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి, షాప్ 1 పైన క్లిక్ చేసి వాట్ ఇఫ్ అనాలిసిస్ పైన సినారియో మేనేజర్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, ఇందులో యాడ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ సినారియోకి నేమ్ పెట్టాల్సి ఉంటుంది. సో షాప్ 1 అని టైప్ చేసా. తర్వాత చేంజింగ్ సెల్ అని చూసారు కదా, ఇందులో ఫస్ట్ B1, తర్వాత కంట్రోల్ పట్టుకొని పర్చేజెస్, మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఈ పర్చేజెస్, సేల్స్ని అండ్ ఎక్స్పెండిచర్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ సెల్స్ అనేవి ఇందులో పడ్డం మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ సినారియో వాల్యూస్ అని చెప్పేసి ఈ డైలాగ్ బాక్స్లో షాప్ 1 సినారియో వాల్యూస్ ఏవేంటి అంటే 1,50,000 రూపాయలు, 2 లక్షలు, 6,000 రూపాయలు. ఈ 3 కూడా ఇక్కడ ఉన్నవి ఇందులో డిస్ప్లే కావడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే షాప్ 1 సినారియో యాడ్ అయిపోయినట్టు ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు నేను క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు షాప్ 2 వివరాలు ఎంటర్ చేస్తున్నాను చూడండి. షాప్ 2. ఇప్పుడు షాప్ 2లో పర్చేజెస్ ఏమో 50,000 అయింది, సేల్స్ ఏమో 80,000 సేల్స్ అయ్యింది, అండ్ ఎక్స్పెండిచర్ 2,000 అయ్యింది. ఓకే, మీకు అక్కడ ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా వచ్చేసింది 28,000 ప్రాఫిట్ అనేసి. అండ్ ఇప్పుడు ఈ షాప్ 2ని సినారియో మేనేజర్లో యాడ్ చేసుకోవడం. సో దానికోసం మీకు తెలిసిన ఇంతకుముందు ప్రాసెస్, వాట్ ఇఫ్ అనాలిసిస్ సినారియో మేనేజర్లోకి వెళ్తారు, యాడ్ బటన్ పైన క్లిక్ చేసి సినారియో నేమ్ ఎంటర్ చేస్తారు, షాప్ 2. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, సెకండ్ సినారియో నుండి మనం ఇక్కడ సెల్స్ మరి ఇక్కడ సెలెక్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే చేంజింగ్ సెల్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు B1, B3, B4, B5. B1 అంటే ఇది, B3, B4, B5 అంటే ఈ 3. ఓకే, ఇప్పుడు నేను ఓకే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వాల్యూస్ చూడొచ్చు. సో ఈ వాల్యూస్ ఇక్కడ చూసి మీరు ఇక్కడ కన్ఫర్మ్ అంటే ఓకే బటన్ పైన క్లిక్ చేసేయచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే సినారియో మేనేజర్లో షాప్ 1, షాప్ 2 రెండు లిస్టులు ఇందులో మేనేజర్లో యాడ్ అయిపోయింది. ఒకవేళ మనం క్రియేట్ చేసిన ఈ సినారియోస్ని మోడిఫై చేయాలంటే ఇంతకుముందు మీకు చెప్పాను. సో సెలెక్ట్ చేసి ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి సెల్ అడ్రస్ కానీ నేమ్స్ కానీ మోడిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే డిలీట్ చేయాలంటే వీటిని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ క్లిక్ చేస్తే ఈ సినారియోస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సరే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎక్సెల్ షీట్ పైన షాప్ 2 వివరాలు ఉంది కదా, షాప్ 2 మనకి డిస్ప్లే అయ్యి ఉంది. ఇప్పుడు షాప్ 1 ఇక్కడ ఎగ్జిక్యూట్ కావాలి అంటే షాప్ 1 సెలెక్ట్ చేయండి, షో పైన క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు చూడొచ్చు షాప్ 1. ఓకే, అండ్ షాప్ 2ని సెలెక్ట్ చేసి షో పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, షాప్ 2 వివరాలు ఇక్కడ మనకి మారుతుంది. ఓకేనా, మీరు ఇక్కడ కలర్ కోడింగ్ ఇచ్చినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నేను షాప్ 1కి ఒక సెల్కి ఒక కలర్, షాప్ 2కి ఒక సెల్ కలర్ ఇచ్చుంటే కరెక్ట్గా బాగుందినేమో. నేనైతే ఇవ్వలేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. షాప్ 1కి ఒక కలర్, షాప్ 2 యాడ్ చేసే ముందు దానికి ఒక కలర్ ఇచ్చి చూడండి. మనం ఇక్కడ షో చూసేటప్పుడు మీ కలర్ కోడింగ్ ద్వారా మారిపోతూ ఉంటుందన్నమాట. చూడండి, ప్రజెంట్ షాప్ 2లో ఉన్నాం, షాప్ 1 సెలెక్ట్ చేస్తున్నాను, షో పని క్లిక్ చేస్తున్నాను. షాప్ 1 డీటెయిల్స్ మనకి మన ముందు ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా సమ్మరైజ్ చేయడానికి సినారియో మేనేజర్ ఉపయోగపడుతుంది. సో ఒకే చోట సేమ్ డేటా మనం మల్టిపుల్ డేటా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏది అంటే ఈ
సినారియో మేనేజర్. ఈ విధంగా ఉన్న ఈ సినారియోస్ని యూస్ చేసుకుని సమ్మరై బటన్ పైన క్లిక్ చేసినట్లయితే రిజల్ట్ సెల్స్ అని అడుగుతుంది చూడండి. సమ్మరై సినారియో సమ్మరై రిజల్ట్ సెల్స్ ఇక్కడ క్లిక్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే మీరు చూడండి ప్రజెంట్ మనం తీసుకున్న డేటాను ఆధారంగా మనకి ఈ విధంగా సినారియో సమ్మరీ ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ డేటాను యూస్ చేసి మనం రిజల్ట్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ సినారియో. వ్యూయర్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు లేటెస్ట్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. అలాగే మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటుంటాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.